హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మా బిట్టుగాడి బర్త్డే అనమాట. వీక్ డేస్లో వచ్చింది. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మేము జస్ట్ ఈ సింపుల్ అరేంజ్మెంట్ దానికోసం రెడీ చేసాము. సో అసలు దాని బర్త్డే పార్టీ అని ఫ్రెండ్స్ని ఇంటికి పిలుస్తుంది ఒక 7-8 మందిని. సో ఆ రోజు చేయిస్తుంది మొత్తం నాతో పని. ఈ కేక్ని చూడండి, ఫస్ట్ పిసికి పారేసి చేసినట్టుంది అది. అందుకండి మధు చేతి కష్టం వాల్యూ అని అంట. జస్ట్ ఇలా గొబ్బెమ్మలా పిసికేసి పెట్టాడు కూతురు కోసం అనమాట. సో ఆమె గారి బర్త్డేకి ప్రతి సంవత్సరం ఎన్నేళ్ళు అయితే అన్ని గిఫ్ట్లు అడుగుద్ది అనమాట. తనకే కాదు, బన్నుకు కూడా మేము అదే చేసాము. 10th బర్త్డేకి ఫుల్గా 10 గిఫ్ట్లు పెడతాము. ఆ తర్వాత నుంచి బర్త్డేలకి ఓన్లీ 1 గిఫ్టే, అది రూల్ అనమాట. సో దాని 9th బర్త్డే కాబట్టి ఇప్పుడు 9 ప్రజెంట్స్ పెట్టాము. మామూలుగా మా ఇంట్లో బర్త్డేలు చేసుకునేది హయ్యెస్ట్ బర్త్డేకి ఎక్స్పెన్సివ్ ఖర్చులు పెట్టించేది బిట్టుగాడు ఫస్ట్. మధు ఏంటంటే తన బర్త్డేకి అటెన్షన్ మాత్రమే కోరుకుంటాడు, ఎక్కడ మేము మర్చిపోతాము అని. అటెన్షను ఆ రోజు తన కేక్ పెడితే చాలు. మా బన్నుగాడికి కూడా అంతే, కేకు బెస్ట్ ఫుడ్, పెద్ద ఏం ఎక్స్పెక్ట్ చేయడు, ఎక్కువ ఫ్యామిలీతోనే ఉండాలనుకుంటాడు. బిట్టుకే కోరికలు ఎక్కువ. నాకైతే అసలు బర్త్డే అంటేనే హేట్. సో బేసిక్గా మా ఫ్యామిలీలో హయ్యెస్ట్ బర్త్డే పార్టీలు చేసుకునేది ఇదే. మీరు యూట్యూబ్లో చూసుంటారు, నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి దీని బర్త్డే పార్టీ వీడియోసే పెడుతున్నాను, చూసారా? మిగతా ఎవరి పెట్టట్లేదు, ఎందుకంటే మేమేం పెద్ద చేసుకోము, ఇది తప్ప. అది కేక్ ఎట్టుందో చెప్పు, అప్పుడే కేక్ వస్తుంది. మళ్ళీ అంటే పోయి కనుక్కుంటుందండి. ఇటు మా అమ్మ ఉంది. సరే లాస్ట్ టైం కేక్ ఎక్కడ ఉందో ఫైన్ చేయి. అది ఆగలేకపోతుంది. దాని యావంతా గిఫ్ట్ మీదే ఉంది. 9 హలో, మోర్ దాన్ 9 లేవు పాప, 9. కేక్ ఇవే. అసలే గొబ్బెమ్మలా ఉంది. అలాంటి దిక్కుమాల డాల్స్ లైక్ చేస్తారండి గర్ల్స్. సరే అదే గోస్ట్లా ఉంది. ఇదిగోండి ఈ బొమ్మలన్నీ సెలక్షన్ అంతా వాళ్ళ డాడీనే. మధునే దానికి కావాల్సినవి ఏంటో ఇయర్ మొత్తం టేస్ట్ తెలుసుకొని బర్త్డే టైంకి ఇస్తుంటాడు. జాను, ఏంటి ప్రతి ప్రజెంట్కి ఫోటో తీస్తానే ఉంటావా? టక్క 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 కొడుతున్నావు. ఏదే ఏంటది? ఏమో మాకేం తెలుసా. దానికి జాను నీ బ్రహ్మరాత అర్థమైనట్లేదు. Pamper time with the devil Anna did. Enjoy, love Anna. And then hi my darling. It says hi Butchie darling. Hi Butchie darling. Wishing you a happy birthday, baby darling. Butchie darling and evare ninnu. With lots of love. Lots of love. Well, lots of love. నీదే అనుకున్నా, నా రాత కూడా దానికి అర్థం కావట్లే. ఇటీవి I understand daddy's best. మా ముగ్గురులో ఎవరి రేటింగ్ బాగుందో చెప్పండి. ఇదిగో బ్రౌన్ కలర్ దాని మీద ఉంది మధుది. ఇదిగో కోడి కెలికినట్టు ఉందో చూసారా పైన, అది బన్నుగాడి రేటింగు. ఇదేమో అడుగున అందంగా ఉంది చూసారా, నైస్గా. ఇది నా రైటింగ్. దాని డాల్ హౌస్ పక్కన ఫ్లైట్ అని పార్కింగ్లో పెట్టుద్దంట ఏమో గారు ఇంకెప్పుడు. ఇదా డ్రీమ్. అమ్మ నిజంగా చాలా బరువు ఉంది. బన్ను ఇప్పుడు అది ఓపెన్ చేస్తుంది. దాంట్లో నువ్వు షేరింగ్ అడిగినట్టు తెలిసిందో నీ పెన్నులన్నీ దానికి ఇచ్చేస్తా. వీడు మార్కర్లు పెన్నులు చూస్తే చిన్నపిల్ల దగ్గర షేరింగ్కి వస్తుంటాడు, కావాలి నాకు 2 ఇస్తావా అని. బన్నుగాడు చూడండి
ఎప్పుడు దాన్ని బార్గెన్ అడిగి 2-3 తీసుకుందాం అన్నాడు చూస్తాడు. వీడికి ఇదిగో ఇవన్నీ కలిపితే ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. ఇంత ప్యాకేజ్ దానికి 4 వచ్చినాయి. 120 పీస్. ఈ 204. ఆ పెన్నుల కోసం రోజు కొట్టుకుంటున్నారు, రోజు ఆర్గ్యుమెంట్లే తట్టుకోలేక. ఎవరి బాధ వాళ్ళది. కేక్ పెడితే కామ్గా తినేసి టీవీ చూద్దామని. అదిగో బ్యాగ్కి తగిలించుకునేవండి అవి. అది అక్కడ చిన్న కార్నర్లో చినిగినట్టుంది. ఇదే లాస్ట్ది. చాక్లెట్లో ప్యాక్ చేయడానికి ట్రై చేసేసాను కానీ గుమ్మడికాయలా వచ్చింది. స్కూల్కి లంచ్ బాక్స్ అండి. బీట్స్ బ్రాస్లెట్స్, దానికి బ్రాస్లెట్స్ పెంచాలి. ఇదిగో మేడం గారు బర్త్డేకి అని చెప్పి ఇండియా ట్రిప్కి వచ్చినప్పుడు ఏది చేయి చూపించు ఇది కొనిపించుకుంది. ఇండియా ట్రిప్లో మొన్న ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ సిల్వర్ బ్రాస్లెట్ అంట. నువ్వు కోసేస్తావు, నేను కోసేనా? సరిగ్గా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు బిట్టు, హ్యాపీ బర్త్డే టు యు. మా నలుగురిలో బీభత్సమైన కాన్ఫిడెన్స్ బిట్టుగాడికే ఉండేది. నెక్స్ట్ దీని పార్టీ ఉందో చూసారా, సింపుల్ పార్టీ ఇంట్లో చేసుకుంటుంది. అప్పుడు కలుద్దాం. ఇది కింద పడేసింది. కలిసే ముందు దీని గురించి కూడా చెప్తానే. దాని బర్త్డే రోజు నా బాధలు కూడా చెప్పుకున్నట్టు ఉంటుంది. ఇది చేతికి ఒక బోన్ నర్వు ఇదంతా పట్టుకుపోయి ఒక రకమైన పెయిన్. అదేంటంటే నిద్రలో కూడా లేచి కూర్చుంటున్నాను అనమాట, అంత పెయిన్ వస్తుంది అనమాట ఈ పార్ట్ అంతా. సో అందుకని బెల్ట్ వేసుకోమన్నారు. ఎందుకో చెప్పనా, ఫోన్ పట్టుకొని ఈ చేత్తో ఇట్లా వేరే పనులు చేస్తా ఇలా 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 లవ్ సింబల్ కొడుతుంటా అనమాట కామెంట్లకి. ఈ ఫింగర్ వాడి 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 కొన్ని వేలల్లో లవ్ సింబల్ కొట్టుంటా కదా, డైలీ అలా కొట్టడం అలవాటు అయిపోయి ఈ ఫింగర్ పార్ట్ బోన్ అంతా ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నర్వు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నొప్పి పడుతుంది. అది కూడా ఒక 4 రోజులు సఫర్ అయ్యాము. ఇంకా తర్వాత ఇదేం వర్కౌట్ అయ్యేటట్లేదని ఫిజియోథెరపీకి అపాయింట్మెంట్లకి వెళ్తా ఈ బెల్ట్ వేసుకుంటున్నా. డేలో ఆల్మోస్ట్ 12 hours వేసుకునే ఉంటున్నాను. మరీ టైట్కి కాదు, ఈ బ్యాలెన్స్కి. అయిపోయింది నా చేతి కథ. బాగా చెప్పానా జాను? అది కదా తన బాధ ఏంటి తెలుసా, డాక్టర్ బర్త్డే రోజు ఈ కథ చెప్పుకుంటున్నాను, నిట్టూర్పులు ఇస్తున్నాడు. ఆ వెనక తీస్తా. ఎవరి పని ఆడది. ఇక్కడ మా ఫ్యామిలీలో ఏంటంటే ఎవరి మాట వినరు, ఎవరి బాధ ఆడది. నేను నా బాధ, దాని బాధ దాంది, తన బాధ తాంది. వాడి బాధకి ఎవరికి చెప్పుకోలేడు. చూడండి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఏం చేయాలో తెలియట్లే వాడికి. ఎందుకంటే వాడు ఎంజాయ్ చేసే టైం మేము తినేస్తున్నామని. సరే కానివ్వండి. సరే ఇంకా బిట్టు బర్త్డే పార్టీ రోజు కలుద్దాం. బిగ్ పార్టీ కాదులేండి, సింపుల్గా ఇంట్లో స్మాల్. ఓకేనా? హాయ్ గైస్, అగైన్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మా బిట్టుగాడి బర్త్డే సెలబ్రేషన్లో దాని ఫ్రెండ్స్తో పార్టీ అనమాట. ఈమె సెలబ్రేషన్ ఒక వారం అంతా అవ్వదు. ఇప్పుడు బర్త్డే అయిపోయి 1 week అయిపోయింది. మండే బర్త్డే వచ్చింది, ఇప్పుడు వీకెండ్ దుకాణం అనమాట. ఇవి మనం ప్రిపేర్ చేసిన ఫుడ్. అంటే ఇక్కడ సగం రెడీమేడ్ ఫుడ్ లేండి. ఈ కప్ కేక్స్ మామూలుగా మనకు బయట దొరుకుతాయండి చిన్న బేకరీస్లో. సో ఇలాంటి కొన్ని ప్యాక్స్ తీసుకొచ్చి పడేయటం. వీళ్ళకేమో పిల్లలకి ఇదిగో ఇట్లాంటి షుగరు స్వీట్స్ మీద తెచ్చి ఉంటుంది. బన్ను డిజైన్ చేశాడంట. ఇవి వాళ్ళ డ్రింక్సే. చీజ్ శాండ్విచ్లు కవర్ చేయలేదేంట్రా, చేసి ఉండాల్సింది. సరే మనం వీటిని కొంచెం ముందుకు జరిపి చూపిద్దాం. ఇవాళ నేను టైంకి రెడీ అయ్యా, ఇది కూడా టైంకి రెడీ అయింది. మధు లేట్ తెలుసా, అందుకని మేమే వీడియో చేస్తున్నాం. ఇవేమో వెడ్జెస్ అంటారు, పొటాటో వెడ్జెస్ అండి. కొంచెం స్పైస్ ఫ్లేవర్ మిక్స్ అయ్యి ఉంటుంది పైన లేయరు ఇలా. ఇప్పుడు ప్రస్తుతం 2 క్రంచీగా లేవు, ఎందుకంటే నేను క్లోజ్ చేశాను. మళ్ళీ కిడ్స్ తినే ముందు రీహీట్ చేస్తా. వేసుకో పొట్లో. ఇవేంటంటే చికెన్ పాప్స్ అండి. వీటిని ఏమంటారు, పాప్కార్న్ చికెన్ అంటారు. ఇవన్నీ ఏంటంటే రెడీమేడ్ ఫ్రోజన్వి, గ్రిల్లులో రీహీట్ చేయటము ఆర్ గ్రిల్లులో కుక్ చేయటం, అంతే సింపుల్. చిప్స్ ఇవన్నీ మనకు తెలిసిందే. దీన్ని క్లోజ్ చేయాలమ్మా, క్లీన్ బట్టరాపు. ఇవాళ అందరి ముందు ఆ బెల్ట్ వేసుకొని హడావుడి చేస్తే బాగోదని ఇక్కడ చేతి బెల్ట్ తీసేసాను. అందుకే కొంచెం కష్టంగా ఉంది హ్యాండిల్ చేస్తుంటే. ఇంకోటి, ఈ చేతితో కామెంట్స్కి లవ్ సింబల్ కొడుతుంటే ఈ ఫింగర్ నొప్పి పుట్టిందని మనం ఈ చేయి ఖాళీగా ఉంది కదా, ఈసారి ఈ చేత్తో వాడతా. లవ్ సింబల్ కొట్టడం మాత్రం ఆగదు.
సో అందుకని కామెంట్స్ మీరు పెట్టడం ఆపకండి, నేను రిప్లైలు ఇవ్వటం కూడా ఆపను. అది సరే, ఇదండి కదా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏమకి టేబుల్ బాగా ఎంటీ చేసి పెట్టాము. పోటరీ పెయింటింగ్ అని కొంతమంది వచ్చేసి వాళ్ళు ఎలాగంటే వాళ్ళే పింగాణి గిన్నెలు అంటారనమాట, పింగాణి బొమ్మలు, వాటికి స్టాచ్యూస్, వాటికి రంగులు వేయిస్తారు కూర్చోబెట్టి. క్లో మిషన్ అంటారండి, అంటే మనకి కాయిన్ వేసేసి టెడ్డీ బేర్లు పిక్ చేసుకుంటుంది చూసారా, అట్లా దీన్ని క్లో మిషన్ అనమాట. ఇలా పిక్ చేసుకుంటుంది వాళ్ళు కాయిన్ వేయగానే. సో ఒక్కొక్కరికి ఒక్కో టాయ్ ఇచ్చేస్తుంది. కాయిన్స్ కూడా ఇదిగోండి, ఈ చిన్ని ప్లాస్టిక్ బుట్ట కాయిన్స్ పెట్టారు. సో ఇది కొనిపించింది వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఇవాళ. సరే పదండి, వచ్చారా బిట్టు? సరే పదండి. బెలూన్లు వచ్చినాయండి, ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారంట, మళ్ళీ మాట్లాడుకుందాం. సో అదిగోండి పోటరీ పెయింటింగ్కి ఆమె ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ మాటల్లో మీకు ఏమైనా వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, సో వీళ్ళు ఏంటంటే గంటకి ఇంతని తీసుకుంటారండి, అదొక కంపెనీలు అనమాట, ప్రతి ఊళ్ళో ఉంటాయి, కామన్ అది. సో ఆడపిల్లలు కదా, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక క్రియేటివిటీ కావాలి, కొత్తగా కావాలన్నమాట. సో అందుకని థింక్ చేయటమే. వీళ్ళే మొత్తం అన్నీ తీసుకొచ్చుకుంటారు, వాళ్ళే మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారు, మనకేం పని ఉండదు. తర్వాత కేక్ కోసుకొని వీళ్ళు ఫుడ్ తింటమే. వీళ్ళిద్దరూ చూడండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని మీటింగ్ పెట్టారు. ఆవిడ బిజీగా ఉంది, అరేంజ్మెంట్స్ చేసుకుంటుంది. What time does the party end? 1:30. వీళ్ళందరూ బిట్టుగాడి ఫ్రెండ్స్ అనమాట. అసలు ఇక్కడ చూడటానికి లేకుండా గుంపుగా ఆడుకుంటున్నారు. బిట్టు నీ కంగారు ఏంటే, దాని భయం ఏంటో తెలుసా, దాని క్లో మిషన్ ఎవరన్నా పాడు చేసేస్తారేమోనని వాళ్ళని డైవర్ట్ చేసి అక్కడ బొమ్మలు తీసుకోమంటుంది. అంతేనండి, మన పిల్లలకి చేసినట్టు సంబడి ఎల్స్కి అసలు చేయలేము. యా, హోప్ యూ లైక్ ఇట్. ఇక్కడ పిల్లలందరూ అక్కడ ఉంటే కొట్టుకుంటున్నారని మధు ఇక్కడ పెట్టాడు. ఇప్పుడే ఒక గొడవ జరిగింది, బిట్టుగాడి పక్కన ఎవరు కూర్చోవాలనే డిస్కషన్ జరిగింది ఇప్పుడే. చివరికి ఫైనల్గా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుంది. We've got all the dogs have been taken, all the foxes have been taken. But there's more sloths and more bunny rabbits. So everybody wants the dogs and the bunny rabbits. Mummy, guys, should I pay my rabbit because it has flop down ears? So Yes. nobody wants marmaid. This is my mum. What's your mum? What she's about to use? This is your mum, Livy. Bye. How cute. Oh, so cute. Which dog should I do? Betsy Black, Polly Black, or Willow? Willow, because she's chocolate. But what is my name? ఇదిగోండి, ఇవి ఏంటంటే మట్టివండి, మట్టివే కదా, పింగాణి టైపు మట్టి అనుకోండి, మట్టితో చేసిన గాజు, ఏం చచ్చిందో కానీ కింద పడితే పగులుద్ది అది. ఇప్పుడు దీనికి రంగులు పులుముకుంటారు. So whose birthday are we here to celebrate? Rena! I'm Jenny, everybody. Hello. Hello, Jenny. So a few of you have done this before. Yes. Yeah. Yeah. So I have also got something extra special for Rena today as well. So we're going to put all our fingerprints around the edge with everybody's name so that Rena remembers who came to her birthday party. So, as some of you are obviously experts at this, what does everybody remember about a couple of the rules? Do you remember any of the rules of pottery painting? No? So, right, in front of you, you've all got a little tile, yeah? ఇక్కడ ఏంటంటే పిల్లల ఫింగర్ ప్రింట్స్ వేయిస్తుంది అనమాట ఆ ప్లేట్ మీద. సో మధ్యలోనేమో బిట్టుగాడి చేతి ఫింగర్ వేయిస్తుంది. సో అప్పుడు రేపు ఈ ప్లేట్ ఎప్పుడు అది గుర్తుగా దాని రూమ్లో దాచుకోవడానికి అనమాట. నీ బాధ ఏంటి? అందుకే నేను వాళ్ళ మీదకి వెళ్ళిపోయి చూస్తున్నా. చిన్నప్పుడు అంటే మధుకు వాళ్ళ మమ్మీ వాళ్ళు వేయించలేదంటండి, అందుకే రిపీట్ చేస్తున్నాడు. మళ్ళీ తను కూడా ఇదిగో వేసుకుంటాడంట వాడు తీసుకొని. వీళ్ళు పెయింట్ వేసిన యానిమల్ పాట్స్ని తీసుకెళ్ళిపోతుంది అనమాట లేడీ. తను తీసుకెళ్ళిపోయి
2 డేస్ బయట పెట్టేసి ఆరిపోయినాక వాటిని కాలుస్తారండి. కాల్చినాక అవి షైనీగా గ్లాసీగా తయారైపోతాయి. అండ్ పెయింట్ కూడా లోపల ఆల్రెడీ స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఇది ఒక 1 వీక్ ప్రాసెస్. 1 వీక్ లేటర్ వాళ్ళే మనకి ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేస్తారు. తర్వాత స్కూల్లో ఎవరి నేమ్తో వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి వెనక్కి ఇచ్చేసేయటమే. తను వేసేసిందంట డ్రాయింగ్, అందుకని మళ్ళీ వెంటనే ఫోటోషూట్ తీసేస్తున్నాడు. దీని పేరేంటి పన్ను? దీని పేరు స్లాత్ అంటండి. అంటే తెలుగులో ఏంటో నాకు తెలియదు కానీ చూడటానికి ఇది మంకీ ఆరిజిన్ టైప్లా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది. యా లేజీది అంట దీని పేరు, లేజీది అంట. యా వాష్ చేసుకుంటాం. సో వీళ్ళందరికీ బ్యాగ్స్ ఇచ్చిందనమాట, వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి ఆకలేస్తుందంటే తొందరగా ఫుడ్ కావాలంటే గొడవ చేస్తున్నారు. వీళ్ళకి చాలా ఎలర్జీస్ కూడా ఉంటాయండి. పాలు పడవు, గోధుమ పిండి కూడా పడదు కదా జాను, గోధుమ పిండి పడదు, నట్లు పడవు, ఏ పీనట్టు క్యాషూ నట్లు ఏ నట్లు పడవు. అందుకని చెప్పి వీళ్ళు అన్నీ తినరు. వీళ్ళ పేరెంట్స్ని కూడా పార్టీకి పిలిచే ముందు వాళ్ళకి ఏమైనా ఎలర్జీ ఉందేమో కనుక్కొని దానికి తగ్గ ఫుడ్ అరేంజ్ చేయాలి. ఇప్పుడు మనం పెట్టిన వాటిలో వాటికి కూడా కొన్ని ఎలర్జీలు ఉంటాయి కదా. లక్కీగా వీళ్ళల్లో ఈ 8 మందికి ఏం లేవంట. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి వేరే రకం ఫుడ్ ఉంటుంది. మనకు ఉండవండి, మన దేశం వాళ్ళకి ఇట్లాంటి ఎలర్జీలు ఉండవు, వీళ్ళకు ఉంటాయి. ఒక్కొక్క ఆరిజిన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బాడీ అంతే. వీడొక్కడే అందరు అమ్మాయిలతో ఆడుతున్నాడు అనమాట. అందరు అమ్మాయిలు వాడిని గొడవ చేసి వాడిని కొడుతున్నారు. ఇంతమంది అమ్మాయిల మధ్యలో అబ్బాయి ఉంటే పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట. వాడికి భయం వేస్తుంది. జాను ఇప్పుడు నీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది? అది వాళ్ళకి నచ్చింది పిక్ చేసేదాకా ఆడుతున్నారు. అక్కడ మాత్రం బొమ్మ కోసం కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు బాగా అలరోళ్ళు బేసిక్గా. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దాని హ్యాండ్ ప్రింట్ వేయిస్తున్నారు. ఇవేమో ఫ్రెండ్స్ అందరి ఏలు ముద్రలు అన్నమాట రౌండ్గా, ఇదేమో బిట్టుగడి చెయ్యి. ఈ క్లిప్ ఆఫ్టర్ 1 వీక్ షూట్ చేసిన క్లిప్ అండి. బట్ వ్లాగ్ మధ్యలో చూపించడానికి నాకు ఈజీగా ఉంటుందని ఇక్కడ నేను అటాచ్ చేశాను. వన్స్ వాళ్ళు మొత్తం రెడీ చేసినాక ఇలా ఉంటుంది. ప్లేట్ చాలా గ్లాసీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కాల్చి రెడీగా పెడతారు కాబట్టి. కొంతమంది దీన్ని డెకరేటివ్గా పెట్టుకుంటారు, కొంతమంది డిన్నర్ ప్లేట్గా వాడతారు. బిట్టు రెడీ చేసిన యానిమల్ అనమాట. దీని పేరు నాకు తెలుగులో ఏంటో తెలియదు, బట్ గ్లాసీ లుక్ ఇలా ఉంటుంది అనమాట. పాటరీ పెయింటింగ్ అని ఒకసారి గూగుల్లో చెక్ చేస్తే దాన్ని బట్టి మనకి గైడెన్స్ కొంచెం వస్తుందండి. బట్ నాకు తెలిసినంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా పదండి. అసలు బర్త్డే గర్ల్ ఉందో లేదో చూడట్లా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదిగో నువ్వు లేట్ అయిపోతే పిల్లలు ఊదేస్తారు బన్ను, అలా ఉన్నారు. క్విక్. ఇదిగో తిను న్యూ ఎంట్రీ అనమాట. ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్ళి వచ్చాడు, లేట్గా వచ్చాడు పాపం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రీనా, హ్యాపీ బర్త్డే టు యూ. ఎస్ షూర్. ఇవన్నీ బన్ను వాళ్ళకి డ్రింక్స్ అంటే ఇవ్వు. వీళ్ళు ఇక్కడ కేకు కట్ చేస్తారు కానీ ఎవరు నోట్లో పెట్టించుకోరు, మనము పెట్టకూడదు. సో మనం ఏంటంటే ఇక్కడ కేక్ కోసుకొని మన పేరెంట్స్ అలా నోట్లో పెడతారు కదా పిల్లలకి, ఇక్కడ అలా లేదు. వీటిని పీసెస్ కట్ చేసి టిష్యూలో ర్యాప్ చేసి వాళ్ళ గుడ్డీ బ్యాగ్స్ కదా వాటిట్లో వేసేసేయాలి కేక్ ముక్కల్ని. అది అంటే ఇక్కడ వాళ్ళు అదే మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే దీంట్లో నట్స్ ఉంటాయి కదా ఇన్ కేస్, అందుకని. సరే కానివ్వండి, ఫుడ్ తింటా మాట్లాడుకుందాం.
ఎంత జాగ్రత్తగా అపురూపంగా పొట్లాలు చుడుతున్నాడో చూడండి కేకుని. ఇది ఒక్కటే నాకు ఇక్కడ ఈ దేశంలో నచ్చింది, కేకుని ఇలా పొట్లాలు చుట్టి ఇవ్వడం. చేసేది ఏం లేదు, ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయడమే. పొరపాటున పిల్లలకి మన ఇళ్లలో కేకు పెట్టాము, శివతాండవమే. వాళ్ళకి ఏ చిన్నది వచ్చినా మనమే కారణం అంటారు. ఇప్పుడు అందరూ అంతే, ఎవరికి వాళ్ళు ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చేస్తారు రిటర్న్ గిఫ్ట్తో పాటు. వాడు మాత్రం చాలా బిజీగా వేసేస్తున్నాడు. ఇది ఇక్కడ సిచ్యువేషన్. ఇందాక ఆకలి మీద కసిగా ఉన్నారు, ఇప్పుడు రిలాక్స్గా తింటున్నారమ్మా. పొద్దున ఎలా ఉంది ఇప్పుడు ఇల్లు, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఏది ఇదిగో మా క్లీనర్ అక్కడ కష్టపడుతున్నాడు, పక్క బయట వర్షం, డబ్బాలన్నీ క్లీన్ చేసుకోవడం. ఇక్కడ ఒక రచ్చ నడుస్తుంది, పిల్లలు అలింగ్ కావట్లా. బన్ను వీళ్ళందరినీ టేక్ కేర్ చేసేవాడు, టీవీ పెట్టి వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాడు. ఏరా ఇక్కడ ఏం లేదు, ముగ్గురేమో ఈ మిషన్ని పాడు చేస్తున్నారు, కొంతమంది ఏమో అక్కడ ఆడుకుంటున్నారు. సో బిట్టు వాళ్ళందరినీ ఆపడానికే ట్రై చేస్తుంది. ఇదిగో జాను, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? తనకంటే చిన్నపిల్లలతో చతుర్లు కాదు అని అర్థమైందంట. అమ్మో, అసలు ఇందాక నేను ఫ్లోర్ అంతా క్లీన్ చేసే అప్పుడు వీడియో చేసే పొజిషన్లో లేను అసలు. మొత్తం కెచప్, కేకులు, డ్రింకులు కింద పారబోసారు. అవన్నీ క్లీన్ చేసి వాళ్ళని పక్కకు పంపించాం. అబ్బో, బాగా అల్లరోళ్ళు కదా, అల్లరి పిల్లలు. అసలు వీడు చాలా సైలెంట్ బాయ్. ఈవెన్ వీడి ఫ్రెండ్స్ కూడా చాలా క్వైట్గా ఉండేవాళ్ళు కదా బన్నా, చాలా ఈజీగా ఉండేది నీతో నీ ఫ్రెండ్స్తో. వీడి ఫ్రెండ్స్ కూడా వీళ్ళగా చాలా క్వైట్ పీపుల్. ఆడపిల్లలు అల్లరి తట్టుకోలేవని నాకు ఇవాళే తెలిసింది. స్టార్టింగ్ జాబ్ నాది, ఎండింగ్ జాబ్ మధుది. మీకు అది వరకు చెప్పినట్టున్నాం, మేము ఇంట్లో పనులన్నీ కలిసే చేసుకుంటామండి. కాకపోతే ఇది నాది అది నీది అనుకోం, ఎవరు అలసిపోతే అది. పొద్దునుంచి నేను అలసిపోయాను, అందుకని ఇప్పుడు మధు క్లీనింగ్ చేస్తున్నాడు అనమాట. బిట్టు ఇందాక వచ్చి సార్ పిలుస్తున్నారు. అది బాగా టెన్షన్ పడితే వరి అవుతుంది, లోపల దాని బొమ్మలు వాళ్ళు ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తున్నారు, తట్టుకోలేకపోతుంది. ఇందాక ఒకసారి వచ్చింది, వీళ్ళ అరుపులకి బాగా కష్టంగా ఉంది, ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు ఇలా అని అడుగుతుంది బిట్టు. డైట్రా ఏం చేయలేమమ్మా. ఇంకోసారి ఎప్పుడు నా ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి పార్టీ అంటావా? అదంట. అయ్యో, ఇది చివరికి ఒక కంక్లూజన్కి వచ్చింది, గర్ల్స్ కన్నా బాయ్సే బెటర్ అని వాళ్ళతో ఆడుకుంటుంది. కజ్జాను ఇక్కడ మధుయే పిల్లలు పైకి వెళ్ళి బెడ్ల మీద ఎగురుతున్నారని చెప్పి అడ్డం నుంచున్నాడు. అసలు అలింగా అట్లా పైకి వెళ్తే అసలు వాళ్ళని పట్టుకోలేకపోతున్నాం. ఇంక బిట్టుగాడేమో వాడి రూమ్ పాడు చేసేస్తాడని బిట్టు ఫీల్ అవుతుంది. ఇక అందుకని మధు కాపలా కూర్చున్నాడు. ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు కదా. వీడికి అసలు అర్థం కావట్లే ఇట్ట కూడా గొడవ చేస్తారా అని. ఏంటమ్మా వేడిగా ఉందా? ఇక్కడ గ్రూప్ని పెట్టింది, వీళ్ళందరూ ఏంటంటే ఆ సౌండ్కి ఇరిటేట్ అయిపోయిన కిడ్స్ అంట. అందరూ సౌండ్కి ఇరిటేట్ అయ్యామన్నారు జాను. అసలు సౌండ్ చేస్తుంది ఎవరిక్కడ? ఎవరో చేయట్లా బేసిక్గా. అదేగా వీళ్ళకి వీళ్ళే సౌండ్ చేసుకొని వీళ్ళ సౌండే వీళ్ళకి చిరాకు వచ్చిందంట. అందుకని వీళ్ళే పక్కకు వచ్చేసారు. ఇవి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్లు అండి, వీళ్ళు గుడ్డీ బ్యాగ్స్ అంటారు. ఒక్కొక్కళ్ళకి 9 గిఫ్ట్లు వేసింది అనమాట. చిన్న క్రాఫ్ట్ బుక్, స్టిక్కర్స్, ఇవన్నీ ఏంటంటే మామూలుగా మనకి వన్ డే ఆడుకొని తీసి పక్కన బారేసేటట్టు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అలా చిన్న చిన్న గిఫ్ట్లు, అన్నీ హ్యాండీ గిఫ్ట్లు అనమాట, మినీ గిఫ్ట్లు ఇవన్నీ. సో అలా 9 గిఫ్ట్లు వేసింది మేడం గారు. సో అందరికీ అలాగే వేసింది. అక్కడ 2 బాయ్స్కి మాత్రం సపరేట్గా పెట్టింది, అన్నీ బాయ్స్ రిలేటెడ్ అనమాట. సో ఇదొక ఫన్ పిల్లలకి, ఇవి ప్యాక్ చేసుకోవటం, ఇళ్ళకి పట్టుకెళ్ళి వాళ్ళు డే అంతా వీటితోనే ఆడేస్తారు, పండగ చేసుకుంటారు, అయిపోద్ది పార్టీ. అక్కడ ఒకడైతే దాక్కున్నాడు టీ టేబుల్ వెనక బన్ను, అది హైడ్ అండ్ సీక్ అంట. అసలు ఏం జరుగుతుందో చూద్దాం.
పాపం బిట్టుగాడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలే. మేము బాధలో ఉన్నాం ఇప్పుడు. అక్కడ సిచ్యువేషన్ చూసారు ఏం జరుగుతుందో. మధు ఇందా నుంచి ఇంకా 8 minutes 9 minutes లెక్క పెడుతున్నాడు. నిజంగా ఫస్ట్ టైం అండి. ఇప్పుడు వీళ్ళు 3 గంటలు ఉన్నారు. ఇల్లు పీకి పందిరేశారు. ఇంకా అప్స్టైర్స్ ఇంకా పూర్తిగా నాశనం చేయలే. ఎందుకంటే వాళ్ళు ఒకసారి వెళ్ళగానే అందరి కిందకి తెచ్చాం. డౌన్ స్టైర్సే. నాకు వీళ్ళందరినీ చూసినాక నాకు ఒకటి అనిపించింది ఏంటంటే మన పిల్లలు అసలు అల్లరి చేయరు కదా, అస్సలు గొడవ చేయరు. బిట్టు కూడా అవతో కూడా కలిసి అలా పరిగెత్తేస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మన పిల్లలు కూడా కాదు చేయను, మనం అసలు అల్లరి చేయలేదు కదా. మా పేరెంట్స్ మమ్మల్ని అల్లరి చేశారంటున్నారు. నేను అల్లరి చేయలే నా దృష్టిలో. నేను భయంకరమైన అల్లరి చిన్నప్పుడు. ఇంటి పక్కన అందరితో కూడా ఎయ్యోడు చేసి వచ్చేదాన్ని, గొడవలు కొట్లాట్లు. వీడేంటి బన్నువాడు చూడు, ఎందుకు బెలూపు పియోనో వాయిచ్చేస్తున్నాడు. అసలు అక్కడ ఎవరు లేరు, అందరు ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు. బాయ్స్ అని 2 నిమిషాలకు ఒకసారి గదిలో నుంచి నెట్టేస్తున్నాడు. నన్ను పోయి పెట్టారేంటి? ఏంటి దాక్కోవడమా? వీళ్ళు దాక్కునే ఆట ఆడుకుంటున్నారా? ఇప్పుడే తెలిసింది నాకు దాక్కోవడం అంటే ఏంటో. వాళ్ళ పేరెంట్స్ వచ్చారనమాట, అందుకని ఇప్పుడు ఫోటో తీస్తున్నాడు ఒకటి, గ్రూప్ ఫోటో గుర్తుగా. ఇంత అరుపుల తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎందుకు వైట్ అయ్యారో చెప్పనా? పేరెంట్స్ వచ్చారని. లేకపోతే అసలు వీళ్ళకి వైట్గా ఉండరు. డన్. థ్యాంక్ యూ గైస్. ఇవ్వండి, ఇప్పుడు అందరికీ రిటర్న్ గిఫ్ట్ దుకాణం నడుస్తుంది. ఇదిగో ఇవి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారనమాట. ఇది అయిపోతే మా బిట్టుగాడు అందరికన్నా ఫస్ట్ హ్యాపీగా ఉండేది బిట్టుగాడు ఈ సీన్ అయిపోగానే. చిన్న గురుగులు కూర్చున్నట్టు కూర్చొని వాళ్ళు ముద్దుగా వేసుకుంటున్నారు బూట్లు. ముద్దు వస్తుంది వాళ్ళనట్టు చూస్తుంటే. ఇప్పటిదాకా రాకాశ పిల్లల్లో ఉన్నారు, ఇప్పుడు ఎంత గుడ్ అయిపోయారో చూసావా జాను? అదే ఎవరి పేరెంట్స్ అంటే వాళ్ళకి అంత భయం ఉంది. అదే గుడ్ గుడ్ ఎండింగ్ గుడ్. బేసిక్గా ఫైనల్లీ డన్. ఇంక జీవితంలో ఎప్పుడైనా ఇంట్లో అడుగుతావా? ఇందాక ఏమన్నా తిన్నారా అసలు పిలవనా అంది. దీనికైనా బుద్ధి మారలా. సరే ఇదండి మా బిట్టుగాడి బర్త్డే. సో ఇలా అందుకని 2-3 days సిచ్యువేషన్స్ని కలిపి ఒక వ్లాగ్ చేస్తున్నాను ఇది అన్నమాట. సరే ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని, నాకు తప్ప వీళ్ళ 3 కంటే మంచి కామెంట్ పెట్టండి. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం. బాయ్ మరి.